హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్రిస్పీగా గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసి కలపడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, మనం ఆయిల్ని పిండికి బాగా పట్టిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పలుచగా చపాతీలాగా చేసుకోవాలి. చూసారు కదండి, మనం రెడీ చేసుకున్న చపాతీ ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిలో వాము కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. ఈ విధంగా చేసుకొని వీటిని టమాటో సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి. చూసారు కదండి, ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఆయిల్లోకి వేయగానే చక్కగా క్రిస్పీగా అయిపోతాయి. మనం దీనిలో బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి. ఇవి స్టోర్ కూడా 15 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి. చక్కగా ఇలా చేసుకొని పెట్టుకుంటే ఈవినింగ్ టైం స్నాక్ లాగా తీసుకోవచ్చు. చూసారు కదండి, అన్ని వైపులా కలుపుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ రెడీ. తప్పకుండా మీరు కూడా ఇలాగా సింపుల్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.